అండి అందరికీ గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారండి? ఇవాళ మా ఇంట్లో మెంతుకూర టమాటా కర్రీ అండి. ముందుగా ఉల్లిపాయలు ఎండుమిర్చి ఇలా నూనెలో వేపుకోవాలి. పసుపు లైట్గా ఉప్పు కూడా వేసుకోవాలి. ముందుగా కడిగి పెట్టుకున్న మెంతుకూరని వేసేసుకుందామండి. మెంతుకూరను ముందుగా ఆయిల్లో కాసేపు మగ్గనిద్దామండి. కాసేపు మూత పెట్టుకుందాం. ఇదిగోండి మెంతుకూర ఆయిల్లో మగ్గిపోయింది. ముందుగా కోసి పెట్టుకున్న టమాటాలు అనేది వేసేసుకుందాం. మెంతుకూరలో ఎన్ని టమాటాలు వేస్తే అంత టేస్ట్ అనేది ఉంటుందండి. ఎందుకంటే మెంతుకూర కర్రీ చేదు ఉంటుంది అన్నమాట. కాసేపు మగ్గనిద్దాము. ఇక సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాం. సాల్ట్ వేయడం వల్ల కొంచెం మగ్గుతుంది. టమాటాలు పూర్తిగా మగ్గిపోయినాయండి. మెంతుకూర టమాటా కర్రీ నాకు లైట్గా కారం అనేది యాడ్ చేసుకోవాలండి. ఎంతో రుచికరమైన మెంతుకూర టమాటా కర్రీ అయిపోయిందండి. మీకు ఈ కర్రీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది హెల్త్కి కూడా చాలా చాలా మంచిగా పనిచేస్తుందండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ అండి అందరికీ.